మనం ఎప్పుడైనా సరే హైదరాబాద్ కానీ, బెంగుళూరు కానీ, ముంబై కానీ ఇటువంటి మహానగరాలకు వెళ్ళినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం ఊబర్ కానీ, ఓలా కానీ, లేదు అంటే ర్యాపిడో కానీ సో ఇవి బుక్ చేసుకుని వెళ్తూ ఉంటాం కదా. అయితే అక్కడ లాభం ఎవరికి? ఇద్దరికి లాభం జరుగుతూ ఉంది. ఒకళ్ళు ఎవరు అటువైపు ఎవరైతే మరి ఆ యాప్ను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక లాభం. సో దాని తర్వాత వచ్చేసరికి ఎవరైతే బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి లాభం వచ్చింది. అయితే మరి ఇక్కడ ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాడికి అనిపించవచ్చు, అరే ఇక్కడ కష్టం అంతా మందైతే వాడెవడరా అసలు ఏదో జస్ట్ ఈ యాప్ నడిపిస్తూ వాడు ఇన్ని డబ్బులు మన దగ్గర తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఇటువైపు సర్వీస్ తీసుకునేవాడు అనుకోవచ్చు, సర్వీస్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అయితే మరి ఇటువంటి కమిషన్లు ఏమీ లేకుండా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త యాప్ని అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో కనుక ఎవరైనా సరే బుక్ చేసుకున్నారంటే మరి వాళ్ళకి అమౌంట్ మళ్ళీ మీరు మీ దాంట్లో నుంచి కొంచెం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఎంతైతే మీకు అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ మొత్తం కూడా మీకే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ యాప్లో చూసుకుంటే ఎలాగా, సో అక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో సో దాంట్లో సగం యాప్ కూడా కట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు వాళ్ళు తెచ్చిన యాప్లో అలాగా కట్ చేసుకోవడం ఉండదు అనమాట. సో మొత్తం కూడా డ్రైవర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకే ఈ అమౌంట్ మొత్తం వెళ్ళింది.